అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం పల్నాడు ప్రాంతంలో పరిచయం అక్కరలేని నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. సో మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాయి. సో ప్రస్తుతం మనం ఈ నియోజకవర్గంలో రంగచింతల అనేటువంటి మండలంలో ఒక సాధారణమైన గ్రామంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఎదిగినటువంటి సొంటిరెడ్డి నర్సిరెడ్డి గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో నమస్తే. మీ గ్రామానికి మీరు ఏం చేశారంటే మీరేం సమాధానం చెప్తారు? 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత మా గ్రామంలో రామకృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో 3 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చాం. 3 కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు ఇచ్చాం. మా ఊర్లో ఒక మట్టి రోడ్డు కూడా లేదు, ఒక చిన్న 2 గల్లీలు తప్ప. అభివృద్ధి ఈ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు అనే వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మా విలేజ్కి రమ్మనండి. రంగచింతల మండలం పాల్వాయి విలేజ్కి ఒకసారి చూడమనండి. అభివృద్ధి అనేది నేను చూపిస్తా. రంగచింతల మండలంలో పాల్వాయి గ్రామంలో మట్టి రోడ్డు చూపిస్తే ఛాలెంజ్ అంటున్నారు. ఒక 2 చిన్నవి ఉన్నాయి. అది కూడా నేనుండే గల్లీనే. నేనుండే గల్లీ వేరే ఇంకొకటి కొన్ని చిన్న చిన్న అబ్జెక్షన్స్ వల్ల ఆ 2 వేయలేకపోయినాం. అవి తప్ప పాల్వాయి విలేజ్ సరౌండింగ్స్ లో పొలాల రోడ్లు తీసే తర్వాత ఓన్లీ విలేజ్ లో మట్టి రోడ్డు చూపించమని వాళ్ళకి నేను ప్రయత్నిస్తాను. మట్టి రోడ్డు చూపించండి, బహుమతికి గెలవండి. రమ్మనండి. అభివృద్ధి జరగలేదు అనుకున్నారు కదా, అభివృద్ధి జరిగిందా లేదనేది ఒకసారి మా విలేజ్ రమ్మనండి, నేను చూపిస్తా. ఏ ప్రెస్ వల్ల అయినా ఎవరైనా తీసుకొచ్చుకోమని చూపిస్తాను. గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము గ్రాంట్స్ తీసుకొచ్చుకొని 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు రమ్మనండి చూపిస్తాం. సిమెంట్ రోడ్డు కానీ కల్వర్ట్లు కానీ మేము డ్రైనేజ్ లేకుండా సిమెంట్ రోడ్డు అనేది మేము ఇలా బాగా ఇంతకుముందు వేసిన రోడ్లు ఏమన్నా వేసారో కానీ 1-2 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మేము అసలు సిమెంట్ రోడ్ అనేది వేయలే. మా ఎస్సీ కాలనీలో ఒకప్పుడు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు. మీరు అడగండి, ఎంక్వైరీ చేసుకోండి. ఊళ్ళలోకి వచ్చి ప్రతిపక్షాల కూడా ఎంక్వైరీ చేసుకోమనండి. మా ఎస్సీ కాలనీలో ఒక్క మట్టి రోడ్డు ఈ రోజు మీద చూడమనండి. ఒక్క మట్టి రోడ్డు ఇస్తే వాళ్ళకి 1,00,000 చూపించమనండి. వచ్చి 1,00,000 రూపాయలు నేను బహుమానిస్తాను. ఒకప్పుడు అసలు ఎస్సీలు ఎవరు పట్టించుకున్నాండి? ఉన్నాయా? ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. 1994 నుంచి 2004 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అంటే దగ్గర 14-15 సంవత్సరాలు. తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 10 సంవత్సరాలు. ఈ 10, ఈ 15, ఈ 25 సంవత్సరాలు. మేము వచ్చింది 4 సంవత్సరాల 10 నెలలు, దగ్గరగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఎవడంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ రమ్మానంటే చర్చ కూర్చున్నాం. మీ ఊర్లో మొత్తం ఎంత కనుకుంటారు? ఎన్ని కుటుంబాలు? మా ఊర్లో 3,500 ఓటింగ్ అండి. 3,500 ఓటింగ్ అంటే ఇల్లులు ఎన్ని ఉంటాయి యావరేజ్ గా? డివైడెడ్ బై 3 కొట్టండి. సుమారుగా 3,500 డివైడెడ్ బై 3 అంటే దగ్గరగా 1,200 కనుకుంటాం. 1,200 గడపకి సంక్షేమ పథకాల ద్వారా నేను సచివాలయంలో చూస్తే సంక్షేమ పథకాల ద్వారా 26 కోట్లు లభించింది. డీబీటీ నాన్ డీబీటీ కింద 26 కోట్లు. 1,200 ఇల్లు, 1,200 లేకపోతే 1,300 ఇల్లు ఉండొచ్చు. అంతకుమించి అయితే ఉండవు. 3,500 ఓటింగ్ మాది. డీబీటీ ద్వారానైతే నాన్ డీబీటీ ద్వారానైతేనేమి 26 కోట్లు చిల్లర వచ్చింది. వచ్చి రమ్మని చూపిస్తాం. లెక్కలు ఏ కుటుంబానికి ఎంత వచ్చింది మా దగ్గర ఉన్నాయి కదా. గడప తిరగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పంపించారు కదా లిస్టు. ఏ ఇంటి చరిత్ర మొత్తం ఉన్నాయి కదా. అంటే ఈ సంక్షేమ పథకాలు కూడా కేవలం మీ పార్టీ వాళ్ళకైనా మిగతాలో కూడా ఇచ్చారా? అసలు టీడీపీ వాళ్ళండి. టీడీపీ వాళ్ళకి ఇచ్చాం. మిట్టగుడిపాడు విలేజ్ ఉంది. మిట్టగుడిపాడు విలేజ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లీడర్, టీడీపీ లీడర్ గొట్టం చిన్నపిచ్చిరెడ్డి ఎంక్వైరీ చేసుకోమని. ఈ టీడీపీ నాయకులైనా ఇంకో నాయకులైనా ప్రతిపక్షాల వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ సానుభూతి పరులకి, ఆ పార్టీ సానుభూతి పరులకే చేస్తున్నారు, వేరే వాళ్ళ చేయట్లేదని గొడవ చేస్తున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద గొట్టం చిన్నపిచ్చిరెడ్డి మిట్టగుడిపాడు గ్రామానికి సంబంధించి లీడర్
ఆయన భార్య ఆయన చనిపోయాడు దురదృష్టవశాత్తు. ఆయన భార్య ఉంది, ఆయన కొడుకున్నాడు. పోయి అడగండి, 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చారు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తానంటున్నాడు కదా, అది దుబారా కదా. అమ్మఒడి పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాడండి. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా. ఆ నారా లోకేష్ బాబుకి నోడు లెక్క ముగ్గురుంటే ముగ్గురు 90,000 అయితే లెక్కలు వేసి చెప్తున్నాడు మీటింగ్. చూడండి, మీరు చూసే ఉంటారు కదా. మరి అది దుబారా కదా. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉంటుండు, అది దుబారా కదా. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఉచిత ప్రయాణం ఉంటుండు, అది దుబారా కదా. ఇప్పుడు ఆయన 7 పథకాలు ఏం పెట్టాడండి. ఏది రైతు నిధి కింద సంవత్సరానికి 20,000, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, పోతే ఇది బస్సు మహిళలకి బస్సులు ఫ్రీ. ఏది ఆయన 7 పెట్టాడు కదా. ఆ 7కి ఎంత అవుద్ది? అది దుబారా కదా. మరో శ్రీలంకని చేస్తున్నాడు, మరో శ్రీలంక అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ అని మొత్తుకున్నాడు మొన్నటి దాకా. మరి సేమ్ పథకాలు మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు ఆయన? మరి ఉచితాలు ఎందుకు పెడుతున్నాడు? దీనికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఇవన్నీ అమలు చేయాలంటే ఏరిచ్చేదానికంటే ఎక్కువ అవుతాయి కదా. అది లాసు, అది దుబారా కదా. సో ఇప్పుడు మాచల నియోజకవర్గానికే వద్దాం. ఏంటి మీ నియోజకవర్గంలో మీరున్నారు, నేను గెలిచానంటే నేను ఈ నోట్లతో గెలిచానని ఎవరైనా చెప్పుకుంటారు. అసలు మీ ఊర్లో అది ఎలక్షనే లేదంట, ఎవరి నామినేషన్ కూడా వేయకుండా మీరు నేను గెలిచానని చెప్పుకుంటున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఉచిత వాళ్ళ నామినేషన్ వేస్తానంటే మేము అక్కడ ఎక్కడ అడ్డగించలేదే, ఎక్కడ అడ్డగించలే. మేము వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు కదండి. మేము స్థానిక సంస్థల ఎలక్షన్ మేము బహిష్కరిస్తున్నామని వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళే రాలేదు. దానికి మేము అబాధ్యులం. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్ మేము బహిష్కరిస్తున్నాం, మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము పాల్గొనట్లేదు, మా పార్టీ వాళ్ళు నామినేషన్ వేయట్లేదు, మేము అసలు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? వాళ్ళకు ఆయన వాగ్దానం అనుకున్నారు, వాళ్ళు రాలేదు. దానికి మేము బాధ్యులం. వచ్చుంటే నీవు మేము గెలిచేవారో తెలియదు కదా. అది మాట్లాడే తప్పు. మాచర్ల నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎందుకని మాచర్ల నియోజకవర్గం అంటే అందరూ అమ్మో బాబోయ్ అనే పరిస్థితి ఉంది. మీ ఎమ్మెల్యే గారు దారుణాలు, అరాచకాలు, చంబల్ లోయ అని చెప్పి మీడియాలో కొన్నిట్లో మనం చూసాం. నిజంగానే ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయంటారా? ప్రతిపక్షంలో ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు కూడా అదే ఆరోపణ. మీరు నియోజకవర్గాన్ని రావణ కష్టం చేస్తున్నారు, మీరు మడలు చేస్తున్నారు, మీరు అరాచకాలు సృష్టిస్తున్నారు, నేను వస్తేనే మార్పు వస్తుంది అని అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాతనే కదా నీ స్టార్ట్ అయింది. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న తర్వాతనే కదా ఆయన ఎట్లా ఊర్లలోకి ఎంటర్ కావాలి, నేను ఎట్లా మళ్ళీ పట్టు సాధించాలా, వాళ్ళ మీద ఎవరిని ప్రలోభపరుచుకోవాలా, ఎవరిని మర్డర్ చేస్తే ఆ ఊరు మన హ్యాండ్ ఓవర్ అయింది అనే ఆలోచన చేపట్టి కదా ఇక్కడ కూడా వచ్చినాయి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. వాళ్ళ హయాంలో జరిగిన మాటలు కనపడవు. ఏంది అసలు ఏం వచ్చిన తర్వాత ఇప్పుడు చలవారెడ్డి గారు ఇంతకుముందు ఉన్నారండి. 14 నుంచి 19 వరకు ఆయన ఇన్ఛార్జి చేశాడు. గొడవలు సాఫీగానే ఉన్నాయి, అంతకుముందు కూడా సాఫీగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి గొడవలు? ఏనొచ్చిందో ఏనకి ఇన్ఛార్జి ప్రకటించిన తర్వాత కదా గొడవలు జరుగుతుంది. ఇప్పుడున్న నేపథ్యంలో ఈ గొడవలు, ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువైంది. ఈసారి వైసీపీ వాళ్ళకు ఓటేసే పరిస్థితిలో కొంతమంది లేరు. ఆయన వచ్చి నేను మార్పు తెస్తాను అంటున్నాడు. కాబట్టి అటువైపు ఓటర్లు వెళ్తారేమో అని ఒక టాప్ నడుస్తా ఉంది. దానికి మీరు సమర్థిస్తారు? మీరు ఓటు వేయించుకోండి. జనసేన కాలు పట్టుకోవటం ఎందుకు? బీజేపీ వాళ్ళు ఢిల్లీ బీజేపీ వాళ్ళు కాలు పట్టుకోవటం ఎందుకు? మా మీద ఈజీ గెలుస్తారు కదా మీరు. అవునండి, మేము గెలవడానికి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు తెచ్చుకుంటాం. నిజమేనండి. మీది ఎప్పటి నుంచో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయ దురంధరుడు, మీకు ఓటు శాతం ఉంది, బీసీల్లో బేస్మెంట్ నుంచి మీకు బీసీల్లో పట్టు ఉంది, అన్నీ ఉంది కదా. మా ఓట్లు మా కళ్ళి ఉన్న ఓటర్లు కూడా మాకేసే పరిస్థితి లేదు కదా. మీరు వీళ్ళందరూ కాళ్ళు పట్టుకోవటం ఎందుకంటే మీరు డైరెక్ట్ పోటీ చేయొచ్చు కదా. 175 అవును దించండి. మరి మీకు పట్టుంది కదా, మాకు లేదు కదా. మాకు ప్రజాదరణ లేదు, మీ ప్రజాదరణ ఉంది, దించండి. వీళ్ళందరూ కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర?
మరి భయం అంటే మా ఓటింగ్ శాతం ఉంటేనే మీరు భయపడేది, మరి మాకు లేదంటే ఎట్లా? సో మీరు ఇప్పుడు పార్టీలో మేము వస్తే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అసలు మేమే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము, మీరు ప్రాధాన్యత మీరు ఇవ్వలేదు అని అంటారు. మీకు తెలిసి మీ నియోజకవర్గంలో కానీ మీరు జిల్లా స్థాయి నాయకులు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ ఓసీ కూడా ఎక్కడ కులం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు 18,500 వస్తుంది ఇది కదా చేయుతాం. ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చారు, ఓసీలు ఉన్నారు. ఓసీలలో కూడా ఫైనాన్షియల్గా వెనకబడిన ఉన్నారు. దానికి మళ్ళీ ఓబీసీలకి వాళ్ళకు కూడా చేయించారు. ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో మీ 15 సంవత్సరాలు 14 సంవత్సరాల గవర్నమెంట్లో మీరు ఎన్ని పదవులు ఇచ్చారు? వైసీపీ వచ్చిన ఈ 5 సంవత్సరాల కాలం 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎంతమందికి పదవులు ఇచ్చారు? అంటే వాళ్ళని పైకి తీసుకుని రావటం కదా, వాళ్ళు చెయ్యదిచ్చినట్ట లేదా? ఇప్పుడు నిజంగా ఈ కుల సమీకరణాల్లో భాగంగానే కదా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మినిస్టర్ రాకుండా పోయింది. లేకపోతే రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు గెలిచిన సీనియర్ నాయకులు ఒకసారి గెలిచిన వాళ్ళకి మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు? క్యాస్ట్ ఈక్వేషన్సే కదా. మరి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటున్నారు? మీరు ఎంత ఇచ్చారు? మీ క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? వైసీపీ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీయండి, ఉన్నది లిస్ట్ ఉంటుందిగా, నెట్లో కొట్టుకుని వస్తుంది కదండి. చిన్నపిల్లలు స్కూల్ ట్యాబులు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు కొట్టిన వాళ్ళే చెప్తారు మనకు సమాధానం. మరి అంతే కదా. మరిగా ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి క్యాబినెట్ లో హోదా కల్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏది క్యాబినెట్ హోదా కల్పించారు వాళ్ళే చెప్తారు, చిన్నపిల్లలు చెప్తారు, మనం చెప్పడం కాదు. ఓకే, చివరగా ఇప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్ మీకు కానీ అటు టీడీపీ వాళ్ళకి కానీ చాలా కీలకం. ఎందుకంటే ఈసారి ఓడిపోతే ఇంకా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళంతా కలిసికట్టుగా వస్తున్నారు, మొత్తం గుంపుగా వస్తుంది. మీరు ఇటువైపు సింగిల్, మీకు ఎవరితో పొత్తు లేదంటున్నారు. మీరేంటో మరి మీ ధైర్యం ఏంటో. ఇప్పుడు కనుక మీరు ఓడిపోతే, మీ పార్టీ ఓడిపోతే ఇక నెక్స్ట్ టైం గెలవడం కూడా కష్టమే, వాళ్ళు ఓడిపోయినా గెలవడం కష్టం. ఇది 2 పార్టీల్లో ఉన్నటువంటి ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో మాచర్ల నియోజకవర్గంలో మరలా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా? ఎందుకు ఆయనకు ఓటేయాలి? ఏ ధీమాతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు మా నాయకుడు ఓడిపోవడం అనేది జరగదండి. జగన్మోహన్ వాళ్ళు ఇంకా 4 పార్టీలు కలుపుకోమనండి. ఇప్పుడు ఆల్రెడీ కలిసారు అనుకోండి, ఇంకా కొత్త కలిసే పార్టీలు కూడా ఏం లేవు. ఒకవేళ ఆయన ఉన్నాడు కదా కేయప్పాల్, ఆయన కూడా తెచ్చుకోమనండి, ఏముందా? అదొక్కటే దూరంగా ఉన్నట్టుంది. ఆయన దూరంగా ఉండని ఆయన విమర్శిస్తున్నాడు, ఆయన కూడా కలుపుకోరమ్మనండి. ఓడిపోయే ప్రశ్నే లేదు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ 25,000 మెజార్టీ మళ్ళీ గెలుస్తాడు. దాంట్లో కూడా ఇబ్బంది లేదు. మీరు 4 పార్టీలు కలుపుకోండి, ఇబ్బంది లేదు. మాకు ప్రజాదరణ తగ్గలేదు మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అటు ఇటు పోతుంటాం ఇటు. అసలు ఒకళ్ళిద్దరు ఓటర్లు పోయేదండి. నాయకుడు ఇప్పుడు ఇక్కడ టికెట్ లేదు అనగానే ఆడిపోతున్నాడు, అక్కడ చొక్కా మార్చుకుంటూ అక్కడ టికెట్ తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ మనం లెక్కలు వేసుకుంటే ఎట్లా? ఇప్పుడు టీడీపీలో చిట్టు రావట్లేదా? ఎవరు రాని ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? సో ఏదేమైనా 2024లో మాచర్ల నియోజకవర్గంలో మళ్ళా వైసీపీ జెండా ఎగరేయటం ఖాయమా? ఖచ్చితంగా 100%. చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏం పెట్టుకుంటాడు ఆయన? ఏం పెట్టి ఇప్పుడు 4 ఎలక్షన్లు చేంజ్ చేశాడు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చేంజ్ చూపిస్తాడు. గుంటూరులో మీటింగ్ రామకృష్ణారెడ్డి అక్కడ రౌడీ ఉన్నాడు. ఎవడు రౌడీ? రౌడీ అయితే జనం ఎందుకు గెలుపుతారు? 4 సార్లు రౌడీ ఎందుకు గెలుపుతారు? రౌడీలు నీ పక్కన పెట్టుకొని బుద్ధాయం కన్నా వీళ్ళందరూ నీ పక్కన బాండావా నీ పక్కన పెట్టుకొని గుంటూరు వచ్చి కొద్దు రవీంద్ర పక్కన పెట్టుకొని రామకృష్ణారెడ్డి నీ సంగతి తెలుస్తాను, రౌడీ నువ్వు పెద్ద రౌడీగా ఉంటాడు చెయ్యి ఒప్పుకుంటా. ఆయన రౌడీ అయితే జనం ఎందుకు గెలుపుతాడు 4 సార్లు? ఇప్పుడు జనానికి మేలు చేయబట్టే మంచి నాయకులు చూసుకొని ఎన్నుకుంటున్నారు. రౌడీని అయితే దూరంగా ఉంచుతారు కదా, ప్రజల చాయిస్ కాబట్టి రిజెక్ట్ చేసేవాళ్ళు మరి. సో ఇది ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితి. ఈ వీడియో చూసే మీ అందరికీ ఓ స్పెషల్ ఆఫర్ కూడా నర్సిరెడ్డి గారు ప్రకటించారు. వాళ్ళ ఊరు పాలవాయి, మరలా చెప్తున్నాం, మాచర్ల నియోజకవర్గం రెండుచింతల మండలం పాలవాయిలో ఎక్కడైనా మీరు మట్టి రోడ్డు చూపిస్తే మీకు ప్రైజ్ మనీ
ఇస్తా అన్నారు. ఆ 2 స్ట్రీట్స్ చెప్పారు, అది వాళ్ళు ఉండేది ఆ పక్కది. కొన్ని ఇష్యూస్ వల్ల మాత్రమే అది వేయలేదు. దానికి ఒక్కదానికి ఎగ్జాంప్షన్. ఎక్కడైనా గ్రామంలో ప్రజల నివాసం మధ్య సిమెంట్ రోడ్డు లేకుండా ఉంటే మాకైనా మీరు ఫోటో లేదా వీడియో పెట్టండి, మీకు ప్రైజ్ మనీ గ్యారెంటీ. సో ఏది ఏమైనా మాచర్ల నియోజకవర్గంలో ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా మొదలైంది. ఒక సర్పంచ్ స్థాయి నుండి కుటుంబాల్లో సర్పంచ్ నుంచి ఎంపీపీ కావాల నాన్నగారు, దాని నెక్స్ట్ ఇప్పుడు జిల్లా స్థాయిలో ఎదిగినటువంటి సొంటిరెడ్డి నర్సిరెడ్డి గారు రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన వివరాలు ఇవి. చూస్తూనే ఉండి మరో నాయకుడితో మరలా కలుద్దాం. నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.